వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. విక్రమ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. విక్రమ్ గారు, ఇక్కడ రెండు యాంగిల్స్గా మనం చూస్తే, ఒకటి వ్యవస్థలో ఏం జరుగుతుంది, రెండోది వీళ్ళు అసలు ఏమీ ఎరగని అమాయకుల్లాగా ఏదో బలవంతంగా వీళ్ళ మీద కేసులు పెడుతున్నలాగా ఫీల్ అవుతూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే వీళ్ళు ఒక వ్యవస్థే, వీళ్ళు ఒక దాన్ని ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా మన ఆర్గనైజ్డ్ క్రైమ్ అని, వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రిమినల్స్. అట్లా చేశారు వీళ్ళు, ఐదు చూసాం కదా. ప్లీజ్. అంటే ఒకటండి, వీళ్ళు ఏమనుకున్నారంటే అంతా నా ఇష్టం, రామ్ గోపాలం లాగా అంతా నా ఇష్టం, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అన్నారు. ఇప్పుడు చట్టం ఏం చెప్తుందంటే అంతా మీ ఇష్టం కాదు బాబు, దీనికి ఒక చట్టం ఉంది, దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి అని వాళ్ళ ఒక్కొక్కటి కేసులు వెళ్తున్న మాట మనం చూస్తున్నాం. ముఖ్యంగా దీంట్లో కింగ్ పిన్ లాంటి వాడు సజ్జల భార్గవరెడ్డి అనే ఆయన, రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి. మరి ఆయనకు అప్పచెప్పారు, ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత మరీ విశృంఖలత్వం వచ్చిందనేటువంటిది చెప్తున్నారు. సరే, వాళ్ళ రామకృష్ణ గారు చెప్పిన మాట సుప్రీంకోర్టు 2 వారాలు టైం ఇచ్చింది అతను అరెస్ట్ చేయొద్దు అనేది. అంటే ఇక్కడ 2 రకాల వారి జడ్జి, నాకంటే నాకు లా తెలుసు కానీ వారు ప్రాక్టీస్ చేసినటువంటి ఆయన కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆయన ప్రాసెస్ని తప్పుపడుతున్నాడా, అంటే లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాసెస్నే తప్పుపడుతున్నట్టుగా కనపడుతుంది. అంటే ఇక్కడ చిన్న అంటే యాజ్ పర్ మై రామకృష్ణ గారు చెప్పింది హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ దాని గురించి, సజ్జల భార్గవరెడ్డికి ఏమో సుప్రీంకోర్టులో జరిగింది. సుప్రీంకోర్టులోనే ఆయనకి రిలీఫ్ వచ్చింది 2 వారాలు. చెప్పుకుంటున్నారు. అది సాక్షి మీడియాలో, నీలి మీడియాలో ఏంటంటే భార్గవరెడ్డికి రిలీఫ్ వచ్చింది, తాత్కాలిక ఊరట ఏదో వచ్చింది, తాత్కాలిక ఊరట అది. కాబట్టి ఇక్కడ ఒకటండి, వాళ్ళ సూనర్ ఆర్ లేటర్ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ చట్టానికి చిక్కుతారు, అందులో నో డౌట్. ఎందుకంటే మనం చూస్తున్నాం కోర్టు, సుప్రీంకోర్టు వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏం చెప్పారు, అసలు ఇంత దారుణంగా ఉంటుందా, మేమే విక్టిమ్స్ అయ్యామని చెప్పి బ్యాడ్ టెస్ట్ అనే పదం వాడారు. ఆ బ్యాడ్ టెస్ట్ ఎవరికి అంటే వాళ్ళు ఏదైతే అవి పెట్టారో, ఆ పోస్టింగ్స్ పెట్టారో, దే ఆర్ ఇన్ బ్యాడ్ టేస్ట్ అనే మాట యూజ్ చేశారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ తిరిగి హైకోర్టుకి వెళ్ళమన్నారు. రీసెంట్గా హైకోర్టు అబ్జర్వేషన్స్ కూడా మనం చూసాం. చూసినప్పుడు వాళ్ళకి ఇవాళ కాకపోయినా అంటే మనం అంతగా తొందరపడాల్సినటువంటి అవసరం లేదేమో అని అనిపిస్తుంది. అంటే ఇన్స్టెంట్గా ఏదో జరిగిపోవాలని ఆశించే కంటే కూడా ఇవాళ మనం కొన్ని చూస్తున్నాం, చాలామంది మీద కేసులు పెడుతున్నారు. కాబట్టి కొంత రెస్ట్రెయింట్గా ఉంటే మంచిదేమో అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ మీద పెడుతున్నటువంటి కేసులు కానివ్వండి, వాళ్ళు టెక్నికల్గా బయటపడాలని చూస్తున్నారండి. ఆ టెక్నికాలిటీస్ కోసం చూస్తున్నారు. ఇందాక మీరు అన్నారు ఆయన పొన్నవల్ సుధాకర్ రెడ్డి కూడా, ఆయన ఏంటి మీకెందుకు నేను ఉన్నాను అంటున్నాడు, అంతే తప్ప మీరు తప్పు చేయలేదు కాబట్టి మీరు బయటపడతారనే మాట అంటలా. ఎక్కడో అక్కడ టెక్నికాలిటీస్ చూస్తున్నారు. అయితే మీరు చెప్పిన ఇంట్రోలో కూడా ఇవాళ మన అంటే వ్యక్తిగత స్వేచ్ఛకి సోషల్ ఆర్డర్కి చాలా తేడా ఉందనేటువంటిది మనం చెప్తున్నాం. అంటే ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పటికీ కూడా ఆర్టికల్ 2 నుంచి 6 వరకు ఉన్నాయి కూడా ఏం చెప్పారంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ స్టేట్ ఇంపోజ్ చేస్తుంది. బట్ ఆ ఇంపోజ్ చేసేది కూడా దేనికి ఇంపోజ్ చేస్తుందంటే ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే మాట కూడా కాన్స్టిట్యూషన్ పేర్కొంది, ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తున్నారు దీని మీద. అదే కదా విచిత్రం ఏంటంటే ఆ రెస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టారు అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసమే. ప్రజలకి అంటే చాలా స్పష్టంగా 6 రిలీఫ్స్ ఇచ్చారండి. అంటే స్టేట్ ఇంపోజ్ చేసిన వాటి మీద 6 ఉన్నాయి. సరే, ఒక 3 ఏమో విదేశీ దానికి సంబంధించినవి, 3 ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించి డీసెన్సీ అండ్ మొరాలిటీ అనే మాట కూడా వాడింది కాన్స్టిట్యూషన్. ఇవాళ వారు చెప్పారు, అనూష గారు చెప్పారు, వాళ్ళ మీద చాలా దారుణంగా అంటే ఆ డీసెన్సీని దెబ్బతీశారు. వాళ్ళకి అసలు మోరల్ ఇది అనేది లేదు. దీని అంతటికి కారణం ఏంటంటేనండి, ఇంతమంది తయారవడానికి కారణం ఏంటంటే నన్ అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి గారండి.
జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి ముఖ్యమంత్రిని అవుతాను 6 నెలల్లో అన్నవాడు ఇలాంటి ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఏ సందర్భంలో కూడా ఇది మంచిది కాదు, ఇది పరిపాలనకి మనకి విఘాతం కలుగుతుంది, మీరు ఈ విధంగా పెట్టద్దు అని ఆయన ఎక్కడా కూడా వాళ్ళని హెచ్చరించినట్టుగా నేనైతే చూడలేదు ఒక్కసారి కూడా. ఎందుకంటే కనీసం వాళ్ళు రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేది. అలా లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి అప్పచెప్పేసి అంటే ప్రతిపక్షాన్ని దెబ్బతీయటం, ప్రతిపక్షాన్ని కోలుకోలేకుండా దెబ్బతీయటం ద్వారా మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనేటువంటిది ఏకైకమైనటువంటి ఇది. తర్వాత ఏమైందంటే ప్రజల్లో చులకన చేస్తే ప్రజలు వాళ్ళని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురాలేరు అనేటువంటిది కూడా వాళ్ళ అభిప్రాయంగా కనిపిస్తుంది. కానీ ఇవాళ ప్రజలు చాలా ఇంటెలిజెంట్ అంటే సామాన్య ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు అందుకనే ఫస్ట్ దీన్ని ఎక్కడా కూడా ఆమోదం తెలియపరచలేదు అని అంటేనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చేశారు. ఇవాళ ఇంకోటి కూడా అండి, అసలు వీళ్ళు సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు కాదు, నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళ సొంత ఇంట్లో వీళ్ళ తల్లిలో చెల్లిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది సమ్మతమేనా, ఇది బెయిల్ తెచ్చుకునేటువంటి కేసేనా, వీళ్ళకి కరెక్టా అని వాళ్ళు దే ఆర్ ది బెస్ట్ జడ్జెస్ అండి నన్ను అడిగితే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిజంగా వీళ్ళని వదిలేయండి అని అంటే వదిలేయచ్చు, మొహం మీద వస్తారు నిజంగా వాళ్ళే దే ఆర్ ద బెస్ట్. అందువల్ల ఇవాళ మనం తొందరపడాల్సిన అవసరం లేదు. సూనర్ ఆర్ లేటర్ ఒక 2 వారాలు ఆయనకి రిలీఫ్ ఇచ్చినంత మాత్రం బయటపడలేదు. ఎందుకంటే వెనక్కి వెళ్ళమన్నారు, హైకోర్టుకి వెళ్ళమన్నారు. హైకోర్టు ఇటీవల చేసినటువంటి కామెంట్స్ మనకు తెలుసు కాబట్టి అతను ఎక్కడా తప్పించుకునేటువంటి ప్రసక్తి లేదు. డెఫినెట్గా మాత్రం చట్టానికి వీళ్ళు చిక్కుతారు. అంతా నా ఇష్టం కాదు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. వెంకటరెడ్డి గారు ఇక్కడ